నమస్కారం. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన మద్దతుగా ఎంఎస్ఎల్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ఎంఎస్ఎల్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 2019లో విశాఖపట్నంలో రిజిస్టర్డ్ ఆఫీసుతో స్థాపించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్ఆర్ఈడీసీఏపీ మరియు తెలంగాణలో టీఎస్ఆర్ఈడీసీఓ రెండింటితో ఎంపానల్ చేయబడింది. ఎంఎన్ఆర్ఈ రిజిస్టర్డ్ వెండర్ ఫర్ సోలార్ ఇన్స్టాలేషన్ ఎంఎస్ఎల్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాజెక్టులను చేసింది. ఇక సోలార్ ఇన్స్టాలేషన్ మరియు వాటి వలన ఉపయోగాల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి హెల్త్ కేర్లో 54 సంవత్సరాల మార్కెటింగ్ అనుభవం ఉన్న మార్కెటింగ్ డైరెక్టర్ ఎస్వి రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్వి రావు గారు, పీఎం సూర్యఘర్ అంటే ఏంటండి? పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 13/2/2024 తారీఖున విద్యుత్ శక్తి ఎవరింటి మీద వారు తయారు చేసుకునేట్టుగా ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఏంటంటే వినియోగదారుడికి తన ఇంటి మీద సోలార్ ప్రాజెక్ట్ పెట్టుకుని గ్రిడ్ కనెక్ట్ చేసుకుని తనకి గ్రిడ్ నుంచి వచ్చే కరెంటు వాడుకుంటూ తనకి ఎంతైతే కాంట్రాక్ట్ లోడ్ ఉందో అంత వచ్చేట్టుగా ఇన్స్టాల్ చేసుకుని అదే వాడుకుంటూ ఉంటే అతనికి జీరో బిల్లింగ్ వస్తుంది. ఇది పెట్టుకున్నందుకు గాను ఆయన ప్రోత్సాహకాలు అంటే సబ్సిడీ అప్ టు 78,000 అంటే 3 కిలోవాట్ వరకు పెట్టుకున్న వాళ్ళకి 78,000 సబ్సిడీ వస్తుంది. అదే మ్యాక్సిమం సబ్సిడీ ఈవెన్ 10 కిలోవాట్ పెట్టుకునే వాళ్ళ వరకు. ఇది చాలా మంచి పథకం. ఈ పథకాన్ని గుజరాత్, అస్సాము, ఈ వెనకబడిన రాష్ట్రాలైనటువంటి బీహారు ఇటువంటి చోట అందరూ కూడా బాగా ఉపయోగించుకున్నారు. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా పెద్దగా ఉపయోగించలేదు. ఓన్లీ 1-2% మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. బోల్డంత అవకాశం ఉంది. దీన్ని ప్రతివారు ఉపయోగించుకుని జీరో బిల్లింగ్ చేసుకుని కరెంటు బిల్లు వచ్చేటప్పటికి అమ్మోయ్ బాబోయ్ అనకుండా ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి ఈ స్కీమునికి అవగాహన సదస్సుగా ఎంఎస్ఎల్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎంఎస్ సోలార్ మా కంపెనీ తరఫున ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎవరు ఎలిజిబుల్ సార్? దీనికి ఎలిజిబిలిటీ అనేది ఆర్థికంగా స్తోమతను బట్టి ఎలిజిబిలిటీ ఏం లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే వారి ఇంటి మీద 1 కిలోవాట్ పెట్టుకోవాలంటే 100 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండాలి. ప్లస్ ఈస్ట్, వెస్ట్, సౌత్ షాడో ఫ్రీ ఉండాలి. అంటే ఏ విధమైన నీడ పడకూడదు అనమాట. దీనికంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. పెట్టుకునే వాళ్ళ సర్వీస్ నెంబర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతుకుండాలి. వారి ఆధారు, వారికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ క్రాస్ చేసిన చెక్కు మనం అప్లోడ్ చేయాలి. డైరెక్ట్గా సబ్సిడీ కూడా కస్టమర్కి వచ్చేస్తుంది. సబ్సిడీ ఎంత వస్తుందో చెప్పారు. అసలు ఈ సబ్సిడీ ఎవరికి వస్తుందండి? ఈ సబ్సిడీ ఈ సోలార్ పెట్టుకున్న కన్జ్యూమర్కి వస్తుంది. డైరెక్ట్గా అతని బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ముందరే కావాల్సిన డీటెయిల్స్తో పాటు క్యాన్సిల్ చెక్ ఒకటి మనం అందులో అప్లోడ్ చేయాలి. ఎస్వి రావు గారు, దీని గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళకి అంటే ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ సోలార్ దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అవగాహన లేకపోవడం అనేది ఒక మన దురదృష్టంగా భావించాలి. మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల అవగాహన ఉంది. మన భారతదేశంలో అన్ని చోట్ల పెట్టుకున్నారు. ఇంకా మన రాష్ట్రంలో అంత అవగాహన లేదు. ఈ అవగాహన సదస్సుల్లో భాగంగానే నేను ఈ ప్రోగ్రాం ఇస్తున్నాను ఇవాళ. మరి ఎంఎస్ఎల్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎస్ఎల్ సోలార్ అనేది నేషనల్ పోర్టల్లో రిజిస్టర్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నెట్ క్యాప్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లస్ టీఎస్ రెడ్కో అంటే తెలంగాణ గవర్నమెంట్లో కూడా మేము ఎంపానల్ అయ్యాము. ఎంపానల్ అవడమే కాకుండా గవర్నమెంట్ ప్రాజెక్టులు, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, కలెక్టర్ బంగ్లాలు, డిఓ ఆఫీసులు, కోర్టులు ఇవన్నీ ప్రాజెక్టులు చేసిన అనుభవం మాకుంది. మేము ఈ సబ్సిడీ ప్రాజెక్టులు చేయడానికి మేము అర్హులం. ఈ అవగాహన సదస్సులు ప్రధానమంత్రి గారు ప్రారంభించడమే కాకుండా దీని గురించి అవగాహన సదస్సులు కండక్ట్ చేయమని చెప్పి తపాలా శాఖల వారిని, బ్యాంకుల వాళ్ళని, ఈ నోడల్ ఏజెన్సీ వాళ్ళని వీళ్ళందరినీ కూడా అడుగుతున్నారు. దీంట్లో బాగా మేము స్వతంత్రంగా మా అంతటి మేము చొరవ తీసుకుని ఈ అవగాహన సదస్సు మేము నిర్వహిస్తున్నామండి. మేము ఆల్రెడీ ఏంటంటే
దగ్గర దగ్గర 50 మంది కన్జ్యూమర్స్కి మేము రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. కాకపోతే ఎలక్షన్ కోడ్ మూలాన్ని ఆ పోర్టల్ కొన్నాళ్ళు ఆగింది. ఇప్పుడు 2-3 రోజుల్లో మేము ఇన్స్టాలేషన్స్ మొదలు పెట్టేస్తామండి. సో ఈ ఎంఎస్ఎల్ అంటే అసలు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎటువంటి కార్యక్రమాలు దీని నుంచి ఎప్పుడు మొదలైందండి ఇది? ఎంఎస్ఎల్ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిజిస్టర్డ్ ఆఫీస్ విశాఖపట్నం అండి. 2018లో మేము దీన్ని రిజిస్టర్ చేసాం. వెంటనే వెరీ నెక్స్ట్ ఇయర్లో మేము నెట్ క్యాప్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెందినటువంటి ఎనర్జీ నోడల్ ఏజెన్సీలో ఎంపైర్లు అయ్యాం. ఇప్పటివరకు 3 సార్లు ఎంపైర్లు అయ్యాం. ఈ సంవత్సరం 4వ సారి కూడా ఎంపైర్లు కాబోతున్నాం. మేము వారు ఇచ్చినటువంటి ప్రాజెక్టులని వారికి సంతృప్తికరంగా బ్రహ్మాండంగా చేసాం. సమగ్ర శిక్షా స్కూల్స్ కానివ్వండి, కలెక్టర్ బంగళాలు, డిఈఓ ఆఫీసులు, కాలేజీలు, కోర్టులు కూడా చేసామండి. చాలా కోర్టులు కూడా హైకోర్టు వారు ఈ మధ్యన మాకు ఇచ్చారు. మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మేము ఈ నేషనల్ పోర్టల్లో కూడా రిజిస్టర్ అయ్యాం. ఆల్రెడీ ఈ ప్రధానమంత్రి గారి స్కీమ్ రాకమునిపే మేము ఫేజ్ 1లో కూడా ఆల్రెడీ ఈ సోలార్ సబ్సిడీ ప్రాజెక్ట్ చేసామండి. ఎంఎస్ఎల్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి డౌట్స్ క్లారిఫై చేశారు? ఎందుకంటే ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా చాలా మందికి, ముఖ్యంగా ఫస్ట్ మీరు చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి అవగాహన తక్కువ ఉండడం కానీ, సో దీనివల్ల ఎంతమందికి సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేసుకున్నారు ఎంఎస్ఎల్ ద్వారా మీరు? నేను ఎంతమందికి అని చెప్పమంటే నాకున్నటువంటి 54 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్తో నాకు చాలామంది పరిచయాలు ఉండబట్టి, అంటే వైద్యులు కానీ రకరకాల వృత్తుల వాళ్ళు కానీ పరిచయాలు ఉండబట్టి నేను ఎక్కడ ఎవరు ఏ మీటింగ్ జరిగినా కూడా వెళ్ళి వారికి సోలారు ప్రధానమంత్రి స్కీము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. దగ్గర నేను అనుకోవడం కొన్ని వేల మందికి చేస్తుంటానండి. ఆల్రెడీ స్కీమ్ లేకపోతే మేము చాలామందికి ఇళ్ల మీద మేము సోలార్ ప్రాజెక్ట్స్ చేసామండి. సార్, అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఎలక్ట్రిసిటీ బిల్స్ చూసి చాలా మంది షాక్ అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది కూడా మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు మీ ద్వారా ఎవరైతే ఎంఎస్ఎల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది సార్? వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా 1 కిలోవాట్కి ఒక రోజుకి 4 యూనిట్లు పవర్ జనరేట్ అవుతుంది. అంటే ఒక వ్యక్తికి కనుక 5 కిలోవాట్ పెట్టించుకున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే 4-5 20 యూనిట్లు పర్ డే జనరేట్ అవుతుంది. అంటే 30 రోజులకి 600 యూనిట్లు జనరేట్ అవుతుంది. అలాగే పెట్టించుకున్న వాళ్ళు సుమారుగా మొగల్తూరు కానీ, రామచంద్రపురం కానీ, గుంటూరు కానీ వివిధ ప్రాంతాల్లో పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పవర్ బిల్లు జీరోకి వచ్చి వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళకి రిఫర్ చేస్తుంటారు. ఇంట్లో మన సోలార్ ప్యానెల్స్ అంటే ఇంటి పైన అవి మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ముఖ్యంగా ఇంట్లో ఉండే అన్ని అప్లయన్సెస్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు మన గ్రిడ్ నుంచి మనకి ఏదైతే రెగ్యులర్గా పవర్ సప్లై ఇస్తుందో దాంతో మన ఏ ఐటమ్స్ ఏసీలు కానీ, గ్రీజర్స్ కానీ, గ్రైండర్స్ కానీ, మిక్సీస్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ట్యూబ్ లైట్లు కానీ ఏవైతే వాడుకుంటున్నామో అదే ఐటమ్స్ మనం ఈ సోలార్ ద్వారా జనరేట్ అయిన పవర్ గ్రిడ్కి ఇస్తున్నాం. కాబట్టి అదే పవర్ మనకు వస్తుంది. కాబట్టి మనం అన్నీ వాడుకోవచ్చండి. సబ్సిడీ ఎన్ని రోజుల్లో వస్తుందండి? ఎంత వస్తుందో చెప్పారు కదా, ఎన్ని రోజుల్లో వస్తుందట? సబ్సిడీ ఎలా వస్తుందంటే ఇన్స్టాల్ చేసి డిస్కామ్ వాళ్ళు సింక్రనైజ్ చేసిన తర్వాత ఫస్ట్ బిల్లులో ఎప్పుడైతే సోలార్ ఎక్స్పోర్ట్ కనిపించిన తర్వాత వాళ్ళు 1 మంత్ to 45 days ఆర్ మ్యాక్సిమం 2 monthsలో డైరెక్ట్గా కన్జ్యూమర్కి సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఈ సోలార్ ప్యానెల్స్కి సంబంధించి అసలు మెటీరియల్ అనేది ఎటువంటి మెటీరియల్ వాడతారండి? దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. దీనికి మనం DCR మాడ్యూల్ అంటే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అనే MNRE స్పెసిఫై చేసిన ప్యానల్స్ మాత్రమే వాడాలి. ఈ ప్యానల్స్తో ఏంటంటే దీనికి 25 years లైఫ్ ఉంటుంది. దీనికి మ్యానుఫ్యాక్చరరే వారంటీ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ప్యానల్స్ వెనకాల ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం డేటా షీట్ మీద ఎంటర్ చేసి మనం డిస్కామ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ డిస్కామ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సింక్రనైజ్ చేస్తారు. అలాగే MNRE స్పెసిఫై చేసిన మెటీరియల్ మాత్రమే వాడాలి. అంతేగాని ఎవరు పడితే ఏది పడితే అది వాడకూడదు. అలా వాడరు కూడా. అందులోకి ఈ PM సూర్యగర్ ముక్తి బిజ్లీ యోజన అనే కార్యక్రమాన్ని చేయడానికి నేషనల్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇక్కడ నెట్ క్యాప్లో రిజిస్టర్ అయి ఉండాలి. EPPDCLలో కానీ మిగిలిన ఏ డిస్కామ్లో అయినా కూడా వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలండి. ఎవరు పడితే వాడు చేయడానికి ఉండదు. సార్, అయితే అంటే ఇంటికే కాకుండా ఒకవేళ కంపెనీస్ కానీ వీటికి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు. అది కమర్షియల్ ప్రాజెక్ట్ అంటారు. వాటికి అయితే సబ్సిడీ రాదు. కానీ వాళ్ళు కమర్షియల్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే గ్రిడ్ కనెక్ట్ అయితే వాళ్ళకి జీరో బిల్లింగ్ వస్తుంది.
ఇప్పుడు ఎలిజిబిలిటీకి సంబంధించి మీరు చెప్పారు, కొంత షాడోస్ పడకుండా ఉండాలి, ఇలాంటివి ఏవో కొన్ని చెప్పారు. సార్ రావు గారు, అయితే అన్ని ఇళ్ళు కూడా అలా ఉండే అవకాశం ఉండదు చాలా వరకు. సో అటువంటి వాళ్ళకి సబ్సిడీ వచ్చే అవకాశం ఉండదంటారా, లేదంటే అసలు ఇన్స్టాలేషన్కి పర్మిషన్ రాదా? మనం కూడా అలా రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదండి. షాడో ఫ్రీ ఉందా లేదా, ఈస్ట్ వెస్ట్ సౌత్ షాడో ఫ్రీ ఏరియా ఉందా లేదా, ఒకవేళ 3 కిలోవాట్ పెట్టుకోవాలంటే 300 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉందా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత మన ఫీజిబిలిటీకి మనం అప్లై చేస్తాం. ఫీజిబిలిటీ అంటే సర్వీస్ నెంబరు, ఆధారు, క్యాన్సిల్ చేసిన చెక్కు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. పిఎం యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ మచ్ సబ్సిడీ అని కూడా లెటర్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం. ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయబోయే ముందర కన్జ్యూమరు వెండర్ సెలెక్షన్ చేసుకుని దాంతో ఒక నాన్ జ్యుడిషియల్ స్టాంప్ మీద మనం అగ్రిమెంట్ ఎంటర్ అవుతాం. అగ్రిమెంట్ అయిన తర్వాతే మనం డబ్బులు తీసుకుంటాం. ఇంతవరకు డబ్బులు తీసుకోవాలి అసలు వాళ్ళ దగ్గర. ఇన్స్టాలేషన్ గురించి చెప్పారు కదా, ఇన్స్టాల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది సార్? ఇన్స్టాలేషన్ చేయడానికి సపోజ్ 3 కిలోవాట్ అనుకోండి, 3 కిలోవాట్ కంటే ఈ ప్రాసెస్, ఈ ఫీజిబిలిటీ అంతా వచ్చిన తర్వాత 2 డేస్లో అయిపోతుందండి. 3 కిలోవాట్కి 2 డేస్లో అయిపోతుంది. ఓకే, ఇందాక అంటే ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ చెప్పారు, ఫార్మ్స్ సబ్మిట్ చేయాలి, ఒక క్యాన్సిల్ చెక్ ఇవేవో చెప్పారు కదా సార్ రావు గారు. సో దాని ప్రొసీజర్ గురించి చెప్పండి, చాలా మందికి కొంత అవగాహన లేకపోయి ఉండొచ్చు కదా. ఓకే, ఎప్పుడైనా ఒక అనే వ్యక్తికి ఆయన ఇంటి మీద సోలార్ ప్రాజెక్ట్ పెట్టుకోవాలనుకుంటే అతని సర్వీస్ నెంబరు, అదే పవర్ బిల్లులో కాంట్రాక్టెడ్ లోడ్ అని ఉంటుంది. సపోజ్ అతని కాంట్రాక్టెడ్ లోడ్ 4 కిలోవాట్ ఉందనుకోండి, అతను అప్ టు 3 కిలోవాట్ వరకు పెట్టుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఆ పవర్ బిల్లో ఉన్న సర్వీస్ నెంబరు ఆ వ్యక్తి బతుకుండాలి, ప్లస్ అతను ఆధారు, అతని ఫోటో, ప్లస్ అతనికి మొబైల్కి ఓటీపీ వస్తుంది మేము రిజిస్టర్ చేసినప్పుడు. అట్ ద సేమ్ టైం క్యాన్సిల్ చెక్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఫీజిబిలిటీ ఆటోమేటిక్గా డిస్కామ్ ద్వారా మనకి ఆన్లైన్లో వచ్చేస్తుంది. రాగానే మనం ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసేయచ్చండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే మెటీరియల్ ఏవైతే పెట్టామో ఆ డేటా షీట్లో ఎంటర్ చేసి మనం పర్టికులర్ ఏడీ ఆఫీస్లో మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అప్లోడ్ చేసి వాళ్ళు సింక్రనైజ్ చేస్తారు, వచ్చి ఇన్స్పెక్ట్ చేసి సింక్రనైజ్ చేస్తారు. సింక్రనైజ్ చేసిన తర్వాత సింక్రనైజ్ చేసిన 1 మంత్ తర్వాత పవర్ బిల్లో ఈ సోలార్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ అయిన బిల్లు మీద వాళ్ళ చేత సంతకం పెట్టించుకుంటే అది అప్లోడ్ చేసుకుంటారు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కన్జ్యూమర్కి డైరెక్ట్గా సబ్సిడీ వస్తుంది. ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్కి అంటే ఎంత స్థలం అవసరం అవుతుంది సార్? 1 కిలోవాట్ పెట్టుకోవాలంటే 100 స్క్వేర్ ఫీట్ ఉండాలండి. అంటే 3 కిలోవాట్ పెట్టుకోవాలంటే 300 స్క్వేర్ ఫీట్ ఉండాలండి. 5 కిలోవాట్ పెట్టుకోవాలంటే 500 స్క్వేర్ ఫీట్ ఉండాలండి. సో వన్స్ అవి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత వాటి విషయానికి సంబంధించి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలంటారు? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఏమైనా ప్యానెల్స్ రీప్లేస్ చేయాల్సి వస్తుందా? ఏవి రీప్లేస్ చేయగలండి. ప్యానెల్స్కి 25 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదండి. మెయింటెనెన్స్ అంటే ఎప్పుడైనా ఈ బర్డ్ డ్రాప్స్ అటువంటి ఏమైనా కాకిరెట్ లాంటివి పడితే జస్ట్ చిన్న వాటర్ వేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ రోడ్ సైడ్ ఉండే బిల్డింగ్ అనుకోండి, డస్ట్ ఏమైనా పడుతుంటే 15 రోజులకు ఒకసారో 4 రోజులకు ఒకసారో జస్ట్ వాటర్ వేసి చేస్తే సరిపోతుంది. అది కూడా ఏంటంటే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ చేయాలి. అంటే ఎంఎస్ఎల్ ద్వారా చాలా మందికి అవగాహన కల్పించే ఉన్నారు. సో ఇన్స్టాలేషన్ గురించి కూడా చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ అని చెప్పి మీరు చెప్పారు రావు గారు. సో ఎంఎస్ఎల్ అసలు ఏ విధంగా అర్హులండి? నేషనల్ పోర్టల్లో మేము రిజిస్టర్డ్ ఎంఎన్ఆర్ఈ రూల్స్ ఫాలో అవుతున్నాం. టీఎస్ రెడ్కోలో మేమేమో చాలా స్కూల్స్ కాలేజెస్ చేసాం తెలంగాణ గవర్నమెంట్లో. ఆంధ్ర గవర్నమెంట్లో 3 సార్లు నుంచి ఎంపానల్ అయ్యాం. నెట్ క్యాప్ అని ఏపీ గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీలో వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, స్కూల్స్, డియూ ఆఫీసులు, కలెక్టర్ బంగ్లాలు, కోర్టులు, ఇలాగా అన్నీ కూడా చాలా బాగా చేసాం. మేమేమో పిఎం సూర్యగర్లో చేయడానికి మేము ఆల్రెడీ బ్యాంక్ గ్యారంటీ అనేది ఈపీడీసీఎల్లో కట్టాం. మేము ప్రాజెక్టులు ఫస్ట్ ఫేజ్లో చేసాం. ఈ ఫేజ్లో కూడా చేయడానికి అవ్వాలి ఏంటంటే మాకు వీఆర్ ఎంజాయింగ్ వెరీ గుడ్ రెప్యుటేషన్ విత్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండి. దట్ ఈస్ ద రీజన్ మేము అర్హులు అని చెప్పడానికి గర్విస్తున్నాం. సార్ ఎస్వి రావు గారు, సో ఈ సర్వీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మాకు సర్వీస్ సెంటర్స్ వచ్చి గుంటూరులో సర్వీస్ సెంటర్ ఉందండి, హైదరాబాద్లో సర్వీస్ సెంటర్ ఉంది, ప్లస్ మాకు కాకినాడలో సర్వీస్ సెంటర్ ఉంది, ఏలూరులో సర్వీస్ సెంటర్ ఉందండి. ప్లస్ మాకు టెక్నికల్ స్టాఫ్ హైలీ క్వాలిఫైడ్ టెక్నికల్ ఇంజనీర్స్ ఉన్నారండి. అంటే బిఈ ఎలక్ట్రికల్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో
పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాంట్లో చేసిన తర్వాత మా దగ్గర దగ్గర 7 years నుంచి ఉన్నారు. ఈజ్ ఎ వెరీ వెరీ కాంపిటెంట్ పర్సన్. ఫీల్డ్లో ఇన్స్టాల్ చేయడానికి సూర్యమిత్ర అని ట్రైనింగ్ ఇస్తుంటారు. ఆ టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు మాకు ఇంజనీరింగ్ కాలేజెస్లో బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్న వాళ్ళని మేము ఏం చేస్తామంటే ఇంటర్న్షిప్ ఆఫర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంటామండి. సార్, అయితే ఒకసారి కంప్లైంట్ అనేది వచ్చిన తర్వాత ఎంత టైం పడుతుంది సార్ దాన్ని సార్ట్అవుట్ చేయడానికి? డెఫినెట్లీగా మేము 24 hours ఒకవేళ కనుక ఈ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి ఎక్కడైనా కూడా ఆల్మోస్ట్ 7 to 8 hours మనం రీచ్ అయిపోతాం. కాబట్టి 12 to 24 hours మేము దాన్ని రెక్టిఫై చేస్తామండి. జనరల్గా ప్రాబ్లమ్స్ ఏమి రావండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే డ్యూ టు పవర్ ఫెయిల్యూర్ వల్ల దీనివల్ల రావచ్చు, కానీ జనరల్గా దీంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావు మేడం. అంటే ఎంతమంది స్టాఫ్ ఉంటారు సార్ మీ దగ్గర? ఎందుకంటే సర్వీస్ సెంటర్స్ కొన్ని నేమ్స్ చెప్పారు తెలుగు స్టేట్స్లో మీరు. సో ఎంతమంది స్టాఫ్ అవైలబుల్ ఉంటారు? మాకు దగ్గర 12 మంది స్టాఫ్ ఉన్నారండి. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేయాలంటే 3 స్టాఫ్ సరిపోతారండి. మాకు 12 మంది స్టాఫ్ ఉన్నారండి. సైమల్టేనియస్గా 4 చోట్ల ప్రాజెక్టులు చేయగలవండి. MSL అనేది స్టార్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే వన్స్ ఒకసారి కంప్లైంట్ వచ్చి ఇవన్నీ సాల్వ్ చేసిన తర్వాత కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఐ ప్రౌడ్ టు క్లెయిమ్ దట్ వీ హ్యావ్ ఎ 0 కంప్లైంట్ అండి. సో ఎస్వి రావు గారు, సో ఇప్పటివరకు అయితే 0 కంప్లైంట్ అని చెప్పారు. సో అది చాలా మంది కస్టమర్స్కి నచ్చే విషయం. సో అయితే కంప్లైంట్స్ ఏవి ఇప్పటివరకు లేనప్పుడు ఇంకొక డౌట్ జనరల్గా ఏ కస్టమర్స్కైనా వస్తుంది సార్, కరెంటు పోయినప్పుడు లేదంటే వర్షం పడినప్పుడు ఇది పనిచేస్తుందా అని? కరెంటు పోయినప్పుడు జనరేట్ అవ్వదు కాబట్టి పనిచేయదండి. కాకపోతే అండి ఇప్పుడు పవర్ పోయినప్పుడు మన ఇంట్లో మామూలుగా ఇన్వర్టర్ పెట్టుకుంటాం కదా, అలా ఇందులో కూడా సేవ్ చేసుకుని వాడుకోవచ్చు. అదొకటి. వర్షం వచ్చినప్పుడు మీకు ప్యానల్స్ క్లీన్ అవుతాయి. తర్వాత మళ్ళీ దీనికి కావాల్సింది హీట్ కాదండి, లైటింగ్ కావాలి. కాబట్టి వర్షం ఆగిపోగానే లైటింగ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ లాగా ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటారు? అవునండి. ఎస్ సార్. అయితే వీటికి సంబంధించి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది సార్? చాలా హెల్దీ కాంపిటీషన్ ఉందండి. దీనికి ఏంటంటే అన్హెల్దీ కాంపిటీషన్ అవసరం లేదు. బోల్డ్ అంత స్కోప్ ఉంది. స్కై ఈజ్ ది లిమిట్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఓకే రావు గారు, సో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్ ఇందులో? ఆపర్చునిటీస్ బోల్డ్ అంతా ఆపర్చునిటీస్ అండి. ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, 5 కోట్ల మంది జనాభా, దగ్గర 1 కోటి ఇళ్ళు ఉంటాయి. 1 కోటి ఇళ్ళకి ఆయన 1 కోటి ఇళ్ళకే ముందర ప్రపోజల్ ఇచ్చారు. అవన్నీ గుజరాత్లోనూ అస్సాంలోనూ అన్ని స్టేట్లో చేశారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో 1 or 2% మనం చేసాం. బోల్డ్ అంత ఆపర్చునిటీ ఉందండి. అసలు MSL ఎవరిది ఎస్వి రావు గారు? MSL అనేది NRI కపుల్ పెట్టారండి. MVM రవిశంకర్ అని మేనేజింగ్ డైరెక్టర్, వారి వైఫ్ ఏమో MV పద్మిని డైరెక్టర్. నేను ఐఎమ్ ఏ డైరెక్టర్ మార్కెటింగ్. ఐఎమ్ నాట్ ఎన్ ఇన్వెస్టర్. Because of my 54 years of marketing experience, they are utilizing me for this service, for the marketing as well as administration. మిగతా అన్ని డీటెయిల్స్ చెప్పారు. సో పేమెంట్ అనే విషయంలో ఎప్పుడు తీసుకుంటారు? ఈ పేమెంట్ అనేది ఎప్పుడు మీరు కలెక్ట్ చేసుకుంటారు? దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరైనా ఒక అంటే ప్రాస్పెక్ట్ అంటాం, కస్టమర్ అన్నాం, అన్లెస్ ఈ బికమ్స్ ఏ కస్టమర్. ఆ ప్రాస్పెక్ట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి పోర్టల్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకేమో ఫీజిబిలిటీ వచ్చిన తర్వాత వెండర్ సెలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతోటి వెండరు కస్టమరు అగ్రిమెంట్ ఎంటర్ అవుతారు. అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు ఎస్టిమేషన్ ఉంటుంది. ఎస్టిమేషన్ మ్యూచువల్లీ అగ్రీడ్ ప్రైజ్కి అగ్రీ అయిన అమౌంట్ ఫస్ట్ 10% అని, మెటీరియల్ వచ్చిన తర్వాత 60% అని, సింక్రనైజేషన్ అయిన తర్వాత మిగిలినని, అలా ఉంటుందండి. ఓకే. సో రావు గారు, హెల్దీ కాంపిటీషన్ ఉంటుందని అయితే చెప్పారు. సో ఈ విషయం తీసుకుంటే కనుక మోసాలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? ఉంటాయండి. ప్రతి ఫీల్డ్లోనూ మోసం ఉంటుంది కదా. అలాగే కొంతమంది నేను ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ని, ఈ కంపెనీ రిప్రజెంటేటివ్ని జస్ట్ 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని తీసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటివి చేయకూడదండి. ఓకే. అయితే రావు గారు, మిమ్మల్ని అప్రోచ్ ఎలా అవ్వాలంటారు? ఎందుకంటే మోసాలు జరిగే అవకాశాలు అన్ని చోట్ల ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా, ఏం చేయాలంటే? అప్రోచ్ అవ్వాలంటే మాకు వాట్సాప్ నెంబర్ ఉందండి, 9347052341. ప్లస్ అట్ ద సేమ్ టైం మాకు వెబ్సైట్ ఉంది, ప్లస్ ఈమెయిల్ ఐడి ఉంది. మమ్మల్ని అందరూ కూడా కాంటాక్ట్ చేస్తుంటారండి. ఓకే. అంటే ఇప్పటి వరకు సోలార్ ప్యానల్స్ గురించి అసలు ఏమాత్రం అవగాహన లేని వారికి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? మోస్ట్ వెల్కమ్ అంటారండి. గుడ్ ఆపర్చునిటీ అంటారండి. వాళ్ళు విజిట్ని అప్రిషియేట్ చేస్తారండి. సార్ ఎస్వి రావు గారు, అంటే PM సూర్య గారు అని చెప్పి, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి, అంటే ఇందాక ఈ PM సూర్య గారి గురించి మీరు చెప్పారు సార్. చాలా విషయాల్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండదు.
సో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సూర్య గారి గురించి. పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనేది ప్రధానమంత్రి గారు ప్రతి వారు కూడా సోలార్ ద్వారా పవర్ జనరేట్ చేసి గ్రిడ్ కనెక్ట్ చేసుకుని దాని ద్వారా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాడుకొని జీరో బిల్లింగ్ అంటే విద్యుత్ శక్తి బిల్లు భారం ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన పెట్టినటువంటి మహత్తర స్కీమ్ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని ప్రతి వారు కూడా ఏంటంటే బాధ్యతగా తీసుకుని దాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రతి స్టేట్ గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీస్, తపాలా ఆఫీసుల వాళ్ళు, బ్యాంకుల్లో లోన్లు కూడా ఇస్తున్నారండి. దీనికి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి లోన్ కూడా ఇస్తారు. పెట్టుకోలేవనే బాధ అక్కర్లే, వాళ్ళకి లోన్ కూడా తీసుకుని పెట్టుకోవచ్చు. పోతే మా ఎంఎస్ఎల్ సంస్థ ఏంటంటే దీని అవగాహనని మా స్వతంత్రంగా స్వీకరించి సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము చేస్తున్నాము. మా బాధ్యత ఏంటంటే ఎవరైనా ప్రాస్పెక్ట్ మా దగ్గరికి వచ్చి మేము పెట్టుకుంటాం అంటే వాళ్ళ ఫీజిబిలిటీని మేము అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయడము, ప్లస్ వెండర్ సెలక్షన్ చేయడము, వారికి కావాల్సిన వాళ్ళకి ఏ బాధ్యత ఉండదండి. వాళ్ళు ఎవరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు. మెటీరియల్ కొనడం దగ్గర నుంచి, మెటీరియల్ పెట్టడం దగ్గర నుంచి, సింక్రనైజేషన్ చేయడం దగ్గర నుంచి, డిస్కామ్కి వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా మా ఎంప్లాయీసే చేస్తారండి. కన్జ్యూమర్ ఏంటంటే ఓన్లీ హీ హ్యాస్ టు గివ్ అస్ ఆయన సర్వీస్ నెంబర్ అనే పవర్ బిల్ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, ఆయన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి, ప్లస్ క్యాన్సిల్ చేసి చెక్ ఇవ్వాలి. దానికి ఏంటంటే మేము అప్లోడ్ చేసినప్పుడు ఆయనకు ఓటీపీలు వస్తుంటాయి. ఆ ఓటీపీ నెంబర్లు మాకు ఎప్పటికప్పుడు చెప్పాలి. చెప్తే ఏంటంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆయనకి కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 78,000 రూపీస్ ఆఫ్ సబ్సిడీ అని 3 కిలోవాట్ వరకు వస్తుంది. ఎంత పెట్టుకున్నా కూడా అంతే సబ్సిడీ వస్తుంది. వాళ్ళకి ఏ పని ఉండదండి. మాకు ఈ డీటెయిల్స్ ఇవ్వడం, మాకు ఓటీపీ చెప్పడం, అంతే, సింపుల్. ఎంజాయ్ ది సోలార్. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్వీరావు గారు. వెల్కమ్. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.